నాకు అనుమానం అమ్మా. అసలు మీ ఆయనకి అనుమానం వచ్చినట్టు నీకు ఎలా అనుమానం వచ్చింది? మంచి క్వశ్చన్ అడిగారు. అవును. మా ఆయన ఫోను ఇక్కడ వదిలేసి వెళ్తున్నాడు కదండి, బాత్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ఆయన ఇంకొక ఫోన్ వాడుతున్నాడు. అది మగాడు. అదే ఇప్పుడు దాకా మంచోడు అనుకున్నాను, ఏదో తేడా కొడుతుంది అని అనిపించింది. ఇప్పుడు నిజమే, కరెక్ట్. చెప్పు చెప్పు చెప్పు. ఆయన అది ఒక్కటే కాదండి, నాకు ఇచ్చిన నెంబర్ కాకుండా, ఈ ఫోన్ లో ఉన్న నెంబర్ కాకుండా ఇంకొక 2 సిమ్ములు మెయింటైన్ చేస్తున్నాడు. నాకు ఇచ్చిన నెంబర్ ఒకటి, ఆయన వాడుతున్న నెంబర్లు 2. ఈ ఫోన్ కాకుండా ఆయనకు ఇంకో ఫోన్ ఉంది, ఆ ఫోన్ పట్టుకుని ఆయన వాష్రూమ్ లోకి వెళ్తున్నాడు. ఇంతకు ముందు వరకు నాకు డౌట్ వచ్చేది, స్నానం ఎంతసేపు చేస్తున్నాడా అని. తర్వాత అర్థమైంది ఆయనతో పాటు ఫోన్ పట్టుకుని వెళ్తున్నాడు అని. అదనమాట అండి. అలాగా ఆయనకి నా మీద అనుమానం వచ్చింది అని నాకు అనుమానం వచ్చి నేను ఇక్కడి వరకు వచ్చా. పాప బంగారం, మ్యాన్కి ఇంకో 2 సిమ్ములను వేసాం, నువ్వు ఎలా కనిపెట్టావు? ఇన్ని కనిపెట్టిన దాన్ని అది కనిపెట్టలేనా? అమ్మాయి అనిపించుకున్నా అంటే ఇప్పుడు అది కాదు మ్యాటర్. అక్కడ తప్పే ఉందమ్మా. ఆఫీస్కి వెళ్తున్నాడు, చాలా పనులు ఉంటాయి, ఒక నెంబర్ కానీ ఇంకో 2 సిమ్ములు మెయింటైన్ చేస్తున్నాడేమో, దాంట్లో తప్పే ఉంది. నాకు వచ్చిన డౌట్ అది కాదండి. ఇప్పుడు ఒక నెంబర్ నాకు ఇచ్చాడు, ఇంకో 2 నెంబర్లు వాడుతున్నాడు. నాకేమనిపిస్తుంది అని అంటే, ఈ నెంబర్ పెట్టి నాతో పాటు ఉన్నట్టే ఇంకో నెంబర్లు పెట్టి ఇంకొక 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తున్నాడేమోనని నా డౌట్. ఇలా కూడా డౌట్ పడతారా? అది కాదు బంగారు, నీకు అర్థం కావట్లేదు. మీ ఆయన ఒంటి మీద బనీలైనా అప్పుడప్పుడు హ్యాంగర్కి ఉంటుందేమో కానీ, నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకుందాక మీ ఆయన్ని చూసుకుంటే వెనకాల తిరుగుతున్నావు కదా, ఇంకో అకౌంట్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంటుందా? అంటే బయట మెయింటైన్ చేయకపోయినా ఫోనుల్లో ఏమన్నా మెయింటైన్ చేస్తున్నాడేమోనని నా డౌట్. ఫోన్లో అంటే మీ ఆయనకి అక్కడ కూడా ప్రశాంతత లేదా అమ్మా? బాధ్యత అండి, బాధ్యత. బాధ్యత పేరుతో నువ్వు చాలా రాముడికి ఏకపత్నివతుడు అన్నట్టుగా మా ఆయన మీద నాకున్న ప్రేమ అలాంటిది. నేను ఒక్కరిదాన్నే ఉండాలి అనుకోవడంలో తప్పే ఉందండి. ఏ ఆడదైనా అదే కదా కోరుకుంటుంది. ఇలా నేను కోరుకోవడం తప్పంటారా? అంటే ఇదంతా పక్కన పెడితే ఒక్కసారి నా కోసం రాముడు ఏకపత్ని వ్రతుడు ఒకసారి అనమ్మా. రాముడు ఏకపత్ని అదేనండి మీరు అన్నదే. అది రాజుగారు, నాకు కన్ఫర్మ్ అయిపోయిందండి. ఈసారి మనం పెళ్లి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి ఆయన మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆయన నేను కదమ్మా, నేను పెళ్లి చేసుకునేది అనుకుని చెప్తున్నా. మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటండి? మళ్ళీ పెళ్లి ఏంటి? నాకు ఒకసారి కూడా పెళ్లి కాలేదు తెలుసా? పెళ్లి కాలేదా? కాలేదు. ఈ ఇయరే సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. వచ్చే సంవత్సరం చూడొద్దని చెప్పండి. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఎలాగ రావు కదా, అందుకని. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు గానమ్మా, మన పెళ్లి గురించి, అదే నీ పెళ్లి గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? ఏం జరిగేదే ఉంది అక్కడ. నేను వచ్చింది ఏంటి, నాకు సొల్యూషన్ ఇమ్మని. నువ్వు సొల్యూషన్ ఇవ్వకుండా అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అని అంటావు. జరిగిందంతా చెప్పాను కదా. నువ్వు మాటకు ముందు మాట వెనక ఒకసారి మగడ అంటుంటే ఏం మగాడు కదా? అదేంటి రాజు గారు అంత మాట అనేసింది? నేనేదో సొల్యూషన్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తుంటే నన్ను ఎంత మాట అనిందేంటి? అసలు నాలాంటి కోపదారి మనిషిని నేనే తగ్గి ఆడపిల్ల రెస్పెక్ట్ ఇచ్చి నేను ఉంటుంటే నన్ను మగాడు కాదంటుందా? నన్ను మగాడు కాదంటుంది ఏంటండి? ఇది కట్ చేసేయండి, అసలే పెళ్లి కాదు మళ్ళీ నాకు. మగాడు కాదంటుంది ఏంటి? హలో మాస్టరు, నేను ఒకసారి అన్నాను నేను మగాడిని కాదా అని మీరే 100 సార్లు చెప్పుకుంటున్నారు. అసలే నా డౌట్, నిజంగా మగాడేనా? సొల్యూషన్ నేను మీకు ఇవ్వాలి, మీరు నాకు ఇవ్వకూడదు. ఏంటిది? సర్లేండి, సొల్యూషన్ ఇవ్వండి మరి. రాజుగారు నా వల్ల కాదండి, సొల్యూషన్ చెప్పేద్దాం. చూడమ్మా, నేను చెప్పేది పెద్ద మనసు చేసుకొని జాగ్రత్తగా విను. సరే, కోపడకూడదు, ముందే చెప్తున్నాను. ఓకే, నాకు అసలు కోపమే రాదు. తగ్గించుకుంటే మంచిది. చూడమ్మా, ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు కదమ్మా, నువ్వు ఉన్నావు. నువ్వు మీ ఆయన రోజు ఫాలో అవుతూ ఆఫీస్ వరకు వెనకాల వెళ్ళకమ్మా. ఒకరు వెళ్ళినా గానీ ఆ కరెంట్ స్తంభం ఉంది కదా, అది పట్టుకుని. అయ్యో, కరెంట్ స్తంభం కాదు, గొట్టం అండి. ఏదో ఒకట ఆ గొట్టం పట్టుకుని కిటికీలో తొంగి చూడాలి, ఆపేసేయమ్మా. అందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఆ మధ్యాహ్నం భోజనం ఉంది చూడు, ఆ గొట్ట మీద కూర్చొని చేయకమ్మా, వినటానికి అసహ్యంగా ఉంది. ఇవన్నీ వదిలేసి మీ ఆయనకి కొంచెం ఫ్రీడమ్ అమ్మా. కొంచెం ఫ్రీడమ్ ఇస్తే మనిషి కొంచెం గాలి ఆడుతుంది. గాలి ఆడింది అనుకో, వాడు నీ మీద కోపడాలో నీ మీద అనుమానం పడాలంటే చేయడమ్మా. అలా కాదండి, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు చూడొద్దు అక్కడ ఉండొద్దు అని అంటున్నారు. అలా అంటే ఆయన ప్రొటెక్ట్ చేయడం ఎలాగా? ఆయనకి ఏదైనా జరిగితే ఆ బాధ్యత ఎవరిది? నేనే కదా చూసుకోవాల్సింది. చూడమ్మా, నువ్వు చూపించే అతి ప్రేమ వల్ల
నీ ప్రొటెక్షన్ వల్ల మా ఆయన చాలా సఫర్ అవుతున్నాడమ్మా. నువ్వు కొన్ని రోజులు ఫ్రీగా వదిలేసావనుకో, అతను నీకు నచ్చినట్టు ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు అసలు విషయం. ఇంకా అర్థం ఇప్పుడు నేను ఇంత పట్టుకుంటేనే ఆయన 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తున్నాడు. నేను వదిలేస్తే ఇంకెన్ని ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తాడు? అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావు 2 ఫ్యామిలీలని? ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అంతే. ఓహో, ఇప్పుడు 2 ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాడు మీ ఆయన. అవును. రాజుగారు, అసలు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారండి, భయం వేస్తుంది. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే దడ వచ్చేస్తుందండి. పళ్ళు రాలిపోతే నన్ను పెళ్లి చేసుకుంటానా అంటే? నిన్ను కాదమ్మా, నాకు మా ఆయన అంటే చాలా ప్రేమ, చెప్తున్నాను కదా. ఎవరు ఆవిడకి వాళ్ళ ఆయనలంటే ప్రేమే ఉంటదమ్మా. మా ఆయన అంటే నాకు ఇంకొంచెం ఎక్కువ ప్రేమ. అర్థమవుతుందమ్మా నీ ప్రేమ, బాగా అర్థమవుతుంది. ఇదేంటి రాజుగారు, నేనే కోపదారి మనిషిని, అందరినీ సిరాకు పడుతుంటాను, నా మీద పడిపోతుంది ఏంటండి అమ్మాయి? ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం కాదమ్మా, అంత శాసనం ఎక్కడ చేయగలుగుతానమ్మా? చేయలేను. నీలాంటి అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అయినా నాలాంటి అమ్మాయికి ఏం తక్కువైంది? అదృష్టం ఉండాలి. నాకు అర్థమవుతుంది ఓడి పరిస్థితి. అదంతా కాదండి, ఫస్ట్ ఇంతకీ సొల్యూషన్ ఏం చెప్తారా చెప్పండి. అబ్బే ఏం లేదమ్మా, చాలా సింపుల్. మ్యాన్ వదిలే చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? పెళ్లి చేసుకుంది వదిలేయడానికా? నువ్వు తప్పుగా అర్థం చేసుకో. నేను వదిలేమంటలేదు, ఇలా కొంచెం ఫ్రీగా వదలమని చెప్తున్నాను. నేను కూడా ఆ వదిలేయడం గురించి మాట్లాడలేదు, ఈ వదిలేయడం గురించే మాట్లాడుతున్నా. అలా ఎలా వదిలేస్తాం? ఈ వదిలేయడం గురించి చూడమ్మా, నేను నీకు సొల్యూషన్ చెప్పలేను గానీ, ఓ 2 వారాల తర్వాత ఆడు కూడా ఉన్నాడమ్మా. ఎవరు? నల్లకోట వేసుకుని, ఎర్ర చొక్క వేసుకుని, చింపురు జుట్టు వేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఆడిని పట్టుకుని నీ సొల్యూషన్లు, నీ బాధల్లో, నీ తెక్క, నీ పంచాయతీ అంతా ఆడు చెప్పమ్మా. ఆడికి మంచి సొల్యూషన్ చెప్తాడు, వాడిని కరెక్ట్. నా వల్ల కాదమ్మా. మరి అలాంటప్పటికి ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇప్పటికే మా ఆయన ఆఫీసులో కూర్చున్నాడు, నేను ఇక్కడ గంట కూర్చున్నాను. ఈ లోపల ఎన్ని చేసుండుంటాడు, ఎన్ని మాట్లాడి ఉండుంటాడు, అసలు తిన్నాడో లేదో, ఏం చేస్తున్నాడు? ఈ మాత్రం దానికి నువ్వు నన్ను పిలిచి సొల్యూషన్ ఇస్తానని చెప్పి నా టైం అంతా వేస్ట్ చేసావు కదా. అసలు ఏం చేస్తున్నాడు ఏంటో మా ఆయన. అర్జెంట్ గా బయలుదేరాలి. ఇలా తగులుకుందంటే రాజుగారు, మీరే ఏదో ఒకటి చెప్పి కొంచెం పంపించేయండి, మీకు పుణ్యం ఉంటదండి. ప్లీజ్. ఏం చెప్తాలే, ఇప్పటి వరకు చెప్పింది చాలు. నేనే రేపొద్దున వచ్చి నీకేమైనా సొల్యూషన్స్ ఉంటే నేను ఇస్తా. ఇంక బయలుదేరతా.